ఈరోజు ఇక్కడ ముఖ్యంగా పత్రికా సమావేశం నిర్వహించడానికి పలు కారణాలున్నాయి. అయితే ముందుగా ఇక్కడికి విచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మరియు సోషల్ మీడియా పేజెస్, యూట్యూబ్ వాళ్ళకు అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక మీద ఉన్నటువంటి తొగాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలు నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా ప్రస్తుత సర్పంచ్ శ్రీనివాస్ ముదిరాజ్ గారు, అదేవిధంగా మిత్రుడు యువ నాయకుడు నరసింహనాయక్ గారు, అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అయితే ఈరోజు ముఖ్యంగా లగచెర్లలో మనం ప్రెస్ మీట్ నిర్వహించడానికి కారణం ఏంది అంటే, గత 4 రోజులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియాలో, ట్విట్టర్ కానీ, ఎక్స్లో, యూట్యూబ్ మరియు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో నేను పార్టీ మారినట్టు, లగచెర్ల సురేష్ పార్టీ మారిండు అని చెప్పేసి వస్తూ ఉంది. దాంట్లో వాస్తవం లేదు అని రాష్ట్ర ప్రజల ముందుకు తీసుకురావడం కోసమే ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా నేను గతంలో కూడా చెప్పినట్టు, తెలంగాణ భవన్లో కేటీఆర్ గారి సమక్షంలో నేను గతంలో చెప్పడం జరిగింది, ప్రాణం ఉన్నంత వరకు రామన్నతో ఉంటా అని. అదే విషయాన్ని మళ్ళా ఒకసారి తెలియజేస్తా ఉన్నా, ప్రాణం ఉన్నంత వరకు రామన్నతోనే ఉంటా, బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా. అయితే ఇలాంటి కళ్ళబొల్లి మాటలు చెప్పి కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో ప్రచారం చేసి మండలంలో నన్ను వీక్ చేసేందుకు, పార్టీని బలహీనపరిచేందుకు కాంగ్రెస్ పార్టీ పన్నుతున్నటువంటి కుట్రలు ఇవన్నీ. పట్నం నరేందర్ రెడ్డి గారికి మాకు ఎలాంటి భేదాభిప్రాయాలు లేవు. మేము పార్టీలోనే ఉన్నాం. మా ఒక కుటుంబంలో సమస్యలు ఉన్నట్టుగానే పార్టీలో ఏమైనా సమస్యలు వచ్చినట్లయితే ఖచ్చితంగా నరేందర్ రెడ్డి గారితో కూర్చొని మాట్లాడే చనువు నాకు ఉంది. గౌరవ మాజీ శాసనసభ్యులు నిన్న పిలిపించడం జరిగింది, మాట్లాడడం జరిగింది. మా మధ్యన ఎలాంటి విభేదాలు లేవు అనే విషయాన్ని స్పష్టంగా మీడియాకు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా భవిష్యత్తులో నరేందర్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేస్తాం, నరేందర్ రెడ్డి గారిని కొడంగల్ ఎమ్మెల్యేగా మళ్ళీ గెలిపించుకుంటాం అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, లగచెర్ల సురేష్ అమ్ముడు పోయిండు అనే విషయాన్ని ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు. నా ప్రాంత ప్రజల కోసం, ఈ ప్రాంత రైతుల కోసం ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు, ఈ ప్రాంత బిడ్డగా, ఇక్కడే పుట్టినవాడిగా, నేను చస్తే కూడా ఈ ప్రాంతంలోనే పెడతారు కాబట్టి ఈ మట్టిలో కలిసే బిడ్డగా చెప్తా ఉన్నా, 100కు 100% ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నప్పుడు లేదా జరుగుతుంది అనుకున్నప్పుడు నా గొంతును వినిపించడానికి సిద్ధంగా ఉంటా. ఈ ప్రాంత రైతుల తరపున, ఈ ప్రాంత ప్రజల తరపున, నా మండల ప్రజల ప్రయోజనాలే నాకు ముఖ్యం తప్ప పదవులు కాదా అనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ఎట్టి పరిస్థితులలో బీఆర్ఎస్ కార్యకర్తలు కన్ఫ్యూజన్ గురి కావద్దు. నేను భారత రాష్ట్ర సమితి పార్టీలోనే ఉన్నా. కేటీఆర్ గారి నాయకత్వంలో, పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో, పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా నా చివరి శ్వాస వరకు భారత రాష్ట్ర సమితి పార్టీలో కొనసాగుతానని మరోసారి తెలియజేస్తా ఉన్నా. ఈ ప్రాంతంలో గతంలో రైలు తెస్తామన్నారు, ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. నీళ్లు తెస్తామన్నారు, పాలమూరు రంగారెడ్డి ఆపేసి ఈరోజు ఏవో ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్పితే నీళ్ళు వచ్చినటువంటి పరిస్థితి లేదు. 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ ప్రాంతానికి కానీ, మా లగచెర్లకు కానీ, దుద్యాల మండలానికి కానీ చేసింది ఏం లేదు. పేపర్లలోనే చూస్తున్నాం, అదొస్తుంది ఇదొస్తుంది అని చెప్పేసి. ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నామని చెప్పేసి 7,000 కోట్లు ఇస్తున్నామంటాడు, ఒకసారి ఏమో 6,000 కోట్లు ఇస్తున్నామంటాడు. పేపర్ ప్రకటనలకే అభివృద్ధి పరిమితమైంది తప్పితే ఈ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరగట్లేదు అనే విషయాన్ని పత్రికాముఖంగా తెలియజేస్తా ఉన్నాం. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి దాంట్లో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, పార్టీ కార్యకర్తల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కాంగ్రెస్ పార్టీ పడినటువంటి ఈ కుట్రలో నన్ను బలి చేయడానికి కాంగ్రెస్ పార్టీ బలంగా కంకణం కట్టుకొని ప్రయత్నం చేసింది. కానీ అలాంటి కుట్రలకు బలయ్యేవాడు కాదు ఈ లగచెర్ల సురేష్ అని తెలియజేస్తా ఉన్నా. ప్రజలకు కూడా చెప్తా ఉన్నా, నాకు కండువలు మార్చే అలవాటు లేదు. 2006 నుంచి ఇప్పటి వరకు భారత రాష్ట్ర, ఆ రోజు టిఆర్ఎస్, ఈరోజు బీఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి భారత రాష్ట్ర సమితి పార్టీ మారేంత వరకు కూడా నేను ఇదే పార్టీలో ఉన్నా.
చివరి వరకు కూడా భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉంటా అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తా ఉన్నా. అన్న మీరు ఏదన్నా అడగ వ్యతిరేకతతో అన్నావా, మీ నాయకత్వంలో వ్యతిరేకతతో అన్నావా? అన్న నేను యువజన కాంగ్రెస్ కాదన్న, భారత రాష్ట్ర సమితి యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న దుద్యాల మండలానికి సంబంధించి వాస్తవంగా కొన్ని అనివార్య కారణాల వల్ల నేను చేద్దామనుకున్న మాట వాస్తవమే. ఎందుకంటే నాకు పర్సనల్ నా కెరియర్కి సంబంధించి పర్సనల్గా కొంత ఇబ్బంది ఉండింది. దానికోసం అన్నమాట వాస్తవమే. కానీ ఈరోజు తెలియజేస్తా ఉన్నా, యువజన విభాగ అధ్యక్షుడిగా కూడా రాజీనామా చేయట్లేదు. పార్టీలో ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లయితే ఉన్నానో ఇదే విధంగా పోరాడతా. పార్టీ కొడంగల్ నియోజకవర్గంలో నరేందర్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్యే అయ్యేంత వరకు కూడా పార్టీకి ఇదే విధంగా పనిచేస్తా అనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. కొంతమంది నాయకులు, మీ బీఆర్ఎస్ నాయకులు పార్టీ కొడంగల్ నాయకత్వం పైన ఇప్పటి వరకు అయితే నా దృష్టికి రాలేదన్న. అట్లా నరేందర్ రెడ్డి గారి మీద కానీ పార్టీ మీద కానీ వ్యతిరేకత ఉన్నట్లు మీరు కూడా రాసిన దాఖలాలు లేవనుకుంటా. నాకు తెలిసి ఇప్పటి వరకు నా దృష్టికి రాలేదు. అట్లాంటి వ్యతిరేకత ఏం లేదు అనే నేను అనుకుంటున్నా. మన నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డి పైన అసమ్మతి అయితే పుంజుకుంటున్నాయని చెప్పేసి మనకు సమాచారం. దాంట్లో మీరు కూడా ఉన్నారు, పార్టీకి రాజీనామా చేస్తున్నారని కూడా బాగా బలంగా వినిపించాయి. అన్న అసమ్మతి సెగ గురించి నాకు తెలియదు. నేను వాస్తవంగా చెప్తా ఉన్నా, నేను భారత రాష్ట్ర సమితి పార్టీలో ఉన్నా, పార్టీతో ఉంటా, నరేందర్ రెడ్డి గారు వెంబడే ఉన్నా, నరేందర్ రెడ్డి గారి ముఖ్య అనుచరుడిగా ఉన్నా. ఇప్పటి వరకు ముందు కూడా అలాగే ఉంటా. పార్టీ అధికారంలోకి రావడం కోసం ప్రయత్నం చేస్తా తప్పితే మీకు ఎక్కడ చెడింది ఈ గ్యాప్ లో? మాకు ఎక్కడ జడలేదన్నా. రాజీనామా చేయాల్సి ఆలోచన నేను వేరే ప్రొఫెషన్ ఎంచుకుందామనే ఆలోచన ఉండింది ఒకటి. రెండవది లగచర్లలో భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి సర్పంచ్ ఓడిపోవడం వల్ల దానికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేద్దాం అనుకున్న మాట వాస్తవం. అయితే పార్టీ అధిష్టానం పిలిచి మాట్లాడడం జరిగింది. ఒక సర్పంచ్ ఓడిపోయినంత మాత్రాన మండల అధ్యక్షుడి పదవికి రాజీనామా చేయాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పడం జరిగింది. కాబట్టి తిరిగి నా విధుల్ని కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తే మీరు బీఆర్ఎస్ గాని లేకపోతే తీర్మార్మలన్న పార్టీలోకి పోయే ఆలోచనలో చేసినట్టు కూడా మాకు ఇన్ఫర్మేషన్. వాస్తవమా కాదా? బీఆర్ఎస్ పార్టీ వదలని అన్నప్పుడు వేరే పార్టీలకు పోయే అవకాశం ఇంకెక్కడ ఉంటుందండి. ఇంకొకటి నేను కండువాలు మార్చను అని వాస్తవంగా కొన్ని పేపర్లలో ప్రకటనలు రావడం జరిగింది. వాటిని చూసి వివిధ పార్టీలకు సంబంధించిన నాయకులు నాకు ఫోన్ చేసి సంప్రదించిన మాట వాస్తవం. కానీ నేను పార్టీ మార్చే అభిప్రాయంలో లేను అనే విషయాన్ని వాళ్ళకు కూడా స్పష్టంగా తెలియజేసిన. చివరి శ్వాస వరకు భారత రాష్ట్ర సమితిలోనే ఉంటా అన్న విషయాన్ని కూడా నేను బలంగా వాళ్ళతో చెప్పడం జరిగింది. నా కుటుంబ సభ్యులకు కూడా నేను చెప్పడం జరిగింది. పొరపాటున రేపు ఎప్పుడైనా నేను చనిపోతే నా మెడలో భారత రాష్ట్ర సమితి కండువా వేసి ఖననం చేయాల్సిందిగా తెలియజేయడం జరిగింది. సమితి నాయకులు కొత్త నాయకత్వం తీసుకురావాలని కోరుకుంటున్నారు. అసమ్మతి నాయకులు ఎవరో నాకు తెలియనప్పుడు కొత్త నియోజకవర్గంలో 8 మండలాలు 3 మున్సిపాలిటీలు ఉన్నాయండి. అక్కడక్కడ మా పార్టీలో ఎవరైనా నిరాశకు నిస్పృహకు గురైనట్లయితే వాళ్ళతో అధిష్టానం కూర్చొని మాట్లాడుతుంది తప్పితే అది పార్టీ ఇంటర్నల్ విషయం. దాన్ని బయట పెట్టుకొని నానా రచ్చ చేసే అవసరం లేదు అనే విషయాన్ని నేను గ్రహించిన కాబట్టి నేను అట్లాంటి దాని మీద మాట్లాడదలుచుకోలేదు. నవీన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయనని ఈ నియోజకవర్గానికి తీసుకొస్తా అని ఎవరన్నారో నాకు తెలియదు. నేను అయితే ఆ మాట ఎప్పుడు అనలేదు. ఎవరన్నా ఒకవేళ అని ఉంటే మీ దృష్టికి వచ్చింటే దానికి సంబంధించిన ఎవిడెన్స్ ఏమైనా ఉంటే బయట పెట్టండి, మాట్లాడతాను దాని మీద. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నీవు ఆశిస్తుండొచ్చు, ఏదో ఒక పార్టీ ఏదో ఎంపీ జడ్పీసో ఏదో ఒకటి ఆశిస్తుండొచ్చు. సో ఆ అవకాశం మీకు ఇవ్వకుంటే పార్టీ మారే అవకాశం ఏమైనా? ఒక రాజకీయ పార్టీలో ఎవరైనా ఒక నాయకుడు లేదా కార్యకర్త కొనసాగుతున్నప్పుడు పదవులు ఆశించడం అనేది అత్యంత సాధారణమైనటువంటి విషయం. పార్టీ కార్యకర్తగా 2006 నుంచి ఈ రోజు వరకు ఇంకా కొనసాగుతా ఉన్నా. నేను ఏ రోజు కూడా ఆశిస్తే నాకు ఈ మండల యోజన విభాగ అధ్యక్షుడు రాలేదు. నా ఆశయం ఒకటే, లగచర్లను అభివృద్ధి చేసుకోవాలి, నా దుద్యాల మండలాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ఈ ప్రాంత ప్రజల కోసం ఖచ్చితంగా అన్యాయం జరుగుతుందన్న రోజు వాళ్ళ తరపున గలమెత్తాలి, కొట్లాడాలి. అవసరమైతే అవతల ఎంత పెద్దోడున్నా ఏ నాయకుడైనా ఎదిరించాలి అనేది నా సిద్ధాంతం. వాళ్ళ కోసం కొట్లాడతా, పోరాడతా, చివరి శ్వాస వరకు భారత రాష్ట్ర సమితితోనే ఉంటా. అయితే పార్టీ కోసం పనిచేసే
యూత్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పార్టీలో అత్యంత ప్రాధాన్యత కల్పించడం లేదు, తగిన గౌరవం దక్కట్లేదు. అందుకే మేము నర్వస్లో ఉన్నాము, అసహనం వ్యక్తం చేస్తున్నట్టు కూడా ఇన్ఫర్మేషన్. మీరు ఎగ్జాంపుల్ కూడా ఉన్నారు. ఎగ్జాంపుల్ నన్నే చూసుకోవచ్చు. నేను లగచెర్లలో విలేజ్ అధ్యక్షుడి నుంచి ఈరోజు దుద్యాల మండల యోజన విభాగం అధ్యక్షుడి వరకు ఎదిగినా అంటే అది పార్టీ చలవ వల్ల ఎదిగిన, దాంట్లో ఎలాంటి సత్యం లేదనే విషయాన్ని తెలియజేస్తుంది. అని చెప్పేసి ఒక నానుడు వచ్చింది. ఏంటండి? ఉద్యమకారులకు యూత్ లో ఉద్యమకారులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా తగిన గుర్తింపు దక్కట్లేదు అని చెప్పేసి ఒక అట్లాంటిది ఏమన్నా ఉంటే పార్టీ అధిష్టానం చూసుకుంటుంది. దాని మీద నేను పెద్దగా స్పందించదలుచుకోలేదు.